ప్రభుత్వ పథకాల అమలుకు పారదర్శకంగా అర్హుల ఎంపిక జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. పథకాల అమలు నిరంతర ప్రక్రియ. నూతన కార్యక్రమాల లబ్ధిదారుల జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి. ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడు గ్రామం, ఖమ్మం నగరం 6వ డివిజన్లో నిర్వహించిన గ్రామ వార్డు సభలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. ప్రభుత్వ పథకాల అమలుకు పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడు గ్రామం, ఖమ్మం నగరం 6వ డివిజన్లో 4 నూతన కార్యక్రమాల అమలుపై నిర్వహించిన గ్రామ వార్డు సభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న 4 పథకాల అర్హుల ప్రాథమిక జాబితాను పరిశీలించి మార్పులు చేర్పులు ఏవైనా ఉంటే చర్చ పెట్టుకోవాలని అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, నూతన రేషన్ కార్డుల మార్గదర్శకాలను గ్రామ వాట్సాప్ గ్రూపులు, న్యూస్ అధికారుల ద్వారా తెలియజేస్తామని అన్నారు. ప్రస్తుతం గ్రామ సభలలో పెట్టిన జాబితా ప్రాథమిక జాబితానేనని, తుది జాబితా కాదని ప్రజలు ఎవరు ఆందోళన చెందకూడదని, పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ పథకాలు అందుతాయని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం రూరల్ మండల ప్రత్యేక అధికారిని, జిల్లా బీసీ సంక్షేమ అధికారిని జి జ్యోతి, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రామ్ ప్రసాద్, ఎంపీడీఓ కుమార్, ఎంపీఎం శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంటి కప్పు వివరాలు, ఇళ్లు కట్టుకోవాలి 40 ఏళ్లలోపు యువ వితంతువులు, ప్రజలు మరియు ట్రాన్స్జెండర్స్ ను ప్రత్యేకంగా గుర్తింపులు సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అభ్యంతరాలు కేంద్రాలలో దరఖాస్తు చేసుకోగలరు. మంజూరు చేయడం జరుగుతుంది. మేడం ఏపీఓ ఖమ్మం రూరల్ గారు చదివి వినిపిస్తారు. మనకి ఇంతకుముందు ఇచ్చిన అప్లికేషన్ ప్రకటించడం జరిగింది. మాకు రావట్లేదు, ఈ లిస్టులో లేదని జాబితా ప్రకారం ఇక్కడ మనం ప్రభుత్వం ద్వారా అప్లికేషన్ మళ్ళీ ఇవ్వచ్చు. ఈ గ్రామ సభ చేయిస్తాం, విచారణ మళ్ళీ చేయిస్తాం. దానికి ఒక జాబితా మీకు అక్కడ రిజిస్టర్ పెట్టడం జరిగిందండి. స్కీమ్ వారీగా 4 టేబుల్స్ ఉన్నాయి, 4 రిజిస్టర్లు పెట్టడం జరిగింది. రిజిస్టర్లో ఒక్క రిజిస్టర్లో మేము తప్పుగా చేరిన వాళ్ళపై మీ ఆరోపణలు అది ఖచ్చితమా కాదా తర్వాత చూస్తాం, కానీ ఎంక్వైరీ అయితే ఒకసారి పెట్టుకుంటాం. అదేమన్నా తేలితే జాబితా నుంచి తీయడం కూడా జరుగుతుంది. అనర్హుల్ని లిస్టులో రాకుండా చూసుకునే బాధ్యత అధికారులది. అలాగే అర్హులు అందరూ జాబితాలో ఉండాలని మా గట్టాలు. అర్హులు ఒక్కరిని కూడా మేము వెంట ఉండే పరిస్థితి అసలే ఉండకూడదు. అర్హులు కూడా ఎవరైనా మిస్ అయితే 2 రకాలుగా మీ అప్లికేషన్ ఇప్పుడు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో, ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో మన జిల్లాలో ప్రజాపాలన కేంద్రాలని ముందు కూడా మనం దరఖాస్తులు ఇచ్చాం, మీకు గుర్తే ఉంటుంది ఇంకా విడత చేసినప్పుడు. అలాగే మీరు దరఖాస్తులు ఇప్పుడు కానీ ఇవ్వచ్చు. తెల్ల కాగితం పైన మీ పేరు, మీ ఆధార్ నంబర్, ఏ స్కీమ్లో మీరు చేరాలనుకుంటున్నారో దాని గురించి రాసి ఒక తెల్ల కాగితం ఇచ్చిన మళ్ళీ ఎంక్వైరీకి మనం ఇప్పుడు మళ్ళీ తహసీల్దార్ కార్యాలయాలకి, ఎంపీడీఓ కార్యాలయాలకి ఎప్పుడన్నా కానీ మీరు ఇప్పుడు గ్రామ సభకు వచ్చారు, ఇక్కడ దరఖాస్తు ఇస్తారు వెళ్తారంటే సంతోషంగా వెళ్ళండి. పని ఉంది, చాలా తొందరగా నేను బయటకు వెళ్ళాలి, నాకు సమయం లేదనుకుంటే ఆఫీస్కి వెళ్ళి ఇవ్వండి. అక్కడ కూడా మేము దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. గ్రామ సభకి రాని మిత్రులు ఎవరు ఉన్నా కానీ వాళ్ళని కూడా వెళ్ళి అక్కడ దరఖాస్తు ఇవ్వండి. ఖచ్చితంగా విచారణ చేసి అర్హులందరూ జాబితాలో చేరేలాగా చూసుకునే బాధ్యత మాది. రెండోది, ఇప్పుడు అక్కడ పెట్టిన లిస్టులో కూడా మీరు ఒకసారి లిస్టు చూసుకున్న తర్వాత అక్కడ అంగన్వాడీ టీచర్ మీకు పరిచయం ఉన్న వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా మీరు లిస్టులు ఇవ్వండి, వాళ్ళు రిజిస్టర్లో రాసుకొని మీరు దరఖాస్తు తీసుకెళ్తారు. ఈ లిస్టులు చదవడంలో కష్టం వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు హెల్పర్ని పెడతామండి. కళ్ళేమన్నా మనకి ఇష్యూలు అయి ఉంటే ఇలా చదవడం రాకపోతే నా పేరు ఉందా లేదా మీరు ప్రశ్న అడుగుతారంటే అక్కడ ఒక అధికారిని పెట్టడం జరుగుతుంది. అడగండి, వాళ్ళు లిస్టులో చూసుకొని చెప్తారు. లేదంటే అపోహలకి పాల్పడకండి, నమ్మండి. ఖచ్చితంగా ఇది ప్రాథమిక జాబితా. ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక జాబితాను తీసుకొని మీ ముందు రావాలి కదా. ఇదే ఫైనల్ అని అసలే అనుకోకండి, సరేనా? ఇంకొకసారి ఎంక్వైరీ జరుగుతుంది. మీ ముందు పెట్టి చేస్తే, సమన్వయం పెట్టి చేస్తే, మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటే ఒక చక్కటి జాబితా మేము చేయగలం అనే నమ్మకంతో గ్రామ సభ పెట్టుకోవడం జరుగుతుంది. మరొకసారి ఇంత సమయం ఇచ్చి గ్రామ సభకు అటెండ్ అయిన ఊరు వాసులందరికీ, ఊరు ప్రజలందరికీ ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్గా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు లిస్టు ప్రకారం మీరు పనులు మొదలు పెట్టుకోండి. ఏమైనా కౌంటర్ కూడా యాక్టివేట్ చేయండి. నా ఒక రిక్వెస్ట్, మండలి స్పెషల్ ఆఫీసర్ గారు ఒక అధికారిని ఇక్కడ పెట్టి కొంచెం ఇష్యూలు ఉన్న వాళ్ళకి చర్యలు చెప్పడానికి అక్కడ పెట్టండి. ఓకే, మీరు స్టార్ట్ చేసి